టర్కీకి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు నరేంద్ర మోడీ. దాన్ని కాంగ్రెస్ పార్టీలో ప్రశంసించడం అన్నటువంటిది రాహుల్ కూడా అర్థం కాదనుకుంటే ఈ చరిత్ర. సైప్రస్లోని ఉత్తర సైప్రస్ని కొన్ని దశాబ్దాల క్రితమే టర్కీ ఆక్రమించేసుకుంది. అయితే ఇప్పటికీ ఆ ఉత్తర సైప్రస్ టర్కీ ఆధీనంలో ఉంది. దీంతో గత కొంతకాలం నుండి ఈ ఉత్తర సైప్రస్లో స్వతంత్ర పోరాటం ఉద్యమాలు జరుగుతున్నాయి. మేము టర్కీలో ఉండమంటున్నారు. టర్కీ ఆధీనంలో ఉన్నటువంటి ఉత్తర సైప్రస్కి మధ్యన ఒక బఫర్ జోన్ ఉందన్నమాట. అక్కడే గ్రీన్ లైన్ కూడా ఉంది. అయితే మోడీ నిన్న సైప్రస్ పర్యటన సందర్భంగా ఆ గ్రీన్ లైన్ని దాటి నేరుగా బఫర్ జోన్లోకి మరీ వెళ్ళారు. అక్కడ నుండి సైప్రస్ ప్రెసిడెంట్తో కలిసి ఉత్తర సైప్రస్ కనబడేలా ఫోటో దిగి మరి దాన్ని టర్కీకి అంటే దాన్ని ప్రొజెక్ట్ చేశారు. అంటే టర్కీకి ఆటోమేటిక్గా చూస్తే అంటే మా దేశం విషయంలో నువ్వు వేలు పెడితే నీ దేశం విషయంలో నేను వేలు పెడతా, ఉత్తర సైప్రస్ విషయంలో నీ వ్యవహారంలో నేను వేలు పెడుతున్నాను అన్నటువంటి పరోక్షంగా చెప్పింది. అక్కడ గెరిల్లా పోరాటాలు జరుగుతున్నాయి టర్కీకి వ్యతిరేకంగా ఉత్తర సైప్రస్లో. అది ఓ పక్కన చెప్తూ గెరిల్లా జెండాలు పట్టుకుని మరి కనబడ్డం అన్నటువంటిది ఇక్కడ సంచలనం సృష్టించింది. అంటే నరేంద్ర మోడీ ఎంత మొండోడు, ఎంత టెంపర్మెంట్ పాటిస్తాడు తేడా చేస్తే అన్నటువంటి దానికి సజీవ సాక్ష్యమైనటువంటి పరిస్థితి. అందుకని అనుకుంటా అక్కడ వెంటనే ఏదైతే అభిషేక్ మను సింఘ్వి టర్కీ అన్యాయంగా ఆక్రమించినటువంటి సైప్రస్ భూభాగాన్ని మోడీ దర్శించి మంచి పని చేశారు. ఈ పని ఎప్పుడో జరగాల్సింది, సైప్రస్కి మనం మద్దతు ఇచ్చి తీరాలి అన్నటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం.